ఓకే, మాన్య ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు ఒకసారి వస్తాను, వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు మాన్యాన్ని కాదు, మన సమాజంలో ఒక చేసుకోవడం కాకుండా సమాజానికి ఏదో చేయాలి, ఎప్పుడు అందరికి ప్రోత్సాహం ఉంటాడు. ఎప్పుడు మనం వచ్చి చేసుకోకుండా నా పోటీ మాత్రం కాకుండా ఎప్పుడు సమాజానికి చేయాలి, సోషల్ సర్వీస్ అనుకుంటూ చిన్న ద్వారా చేస్తుంటాను. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు సర్వీస్ ఏంటంటే మంచి మంచి కార్యక్రమాల్లో యూత్ని ప్రోత్సహిస్తూ సమాజం జరిగే చాలా కార్యాలు, చాలా గౌరవాలు కూడా దానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ మనం చేశారు. వెరీ గుడ్. చాలా మంచి హ్యాపీ నా కోసం కాదు, సమాజం కోసం. సో ఇటువంటి చిన్న కార్యక్రమం ఘనంగా చేస్తున్న అశోకన్యకి, ఆ జిమ్కి, మీ అందరికీ మా అభినందనలు, మై ఫెలిసిటేషన్స్. సో ఆల్ ది స్పోర్ట్స్ డేనా ఐ వాంట్ టు సే వన్ వర్డ్, ఒక చెప్పాలనుకున్నాను. ఏంటంటే సాధన. క్రీడ అంటే సాధన అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒకరోజు వచ్చి యోగా చేసి, ఒకరోజు వచ్చి ర్యాలీ చేసి, ఒకరోజు చూసి బాడీ చూపించడం కాదు క్రీడ అంటే. క్రీడ అంటే ఒక సాధన, ఎవ్రీడే, ప్రతిరోజు ఇది సాధన లాంటిదన్నమాట. ఆ సాధన ప్లే చేసినట్లుగా హెల్తీ కాంపిటీషన్, మంచి ఆరోగ్య పోటీ ఉండాలి. అది మన అందులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సెకండ్లీ, ఈ స్పోర్ట్స్ డేనా లేటెస్ట్ విష్ ఏంటంటే ఏదో 6 పథకాలు మొదలుగా కాకుండా మన దేశం, మన ప్రభుత్వం ఒక చిన్న క్రికెట్, హాకీ మాత్రమే కాకుండా రకరకాల స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్స్ రావాలి. లెటెస్ట్ విష్ దట్, అది కోరుకుందాం మనం. మన ప్రభుత్వం ఒక చిన్న క్రీడ, ఒకటి మాత్రం 2 మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ మెడల్స్ రావాల్సిందిగా నేను కోరుకున్నాను ఈ యొక్క స్పోర్ట్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ద ఎన్జిఓస్. తమ్ముడు తెలుగుదేశంలో గుంపు పాదరంగా నన్ను చాలా